హలో అండి, ఈరోజు నేను మష్రూమ్స్ మసాలా కర్రీ చేశాను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. ముందు మష్రూమ్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకొని వాటిని 2 ముక్కలుగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయిలో ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ వేసి ఉప్పు పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత ఈ ముక్కలను తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందు తీసి పెట్టుకున్న మష్రూమ్స్ని వాటిలో నుండి వచ్చిన వాటర్తో కలిపి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ టమాటాలను కట్ చేసి పేస్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే టమాటాలు ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి 2 నిమిషాల పాటు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కూరను 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ కూరను చపాతీలో కూడా తినొచ్చు, లేదంటే రైస్లో కూడా తినొచ్చు. ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.